నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్‌లో జాయిన్ అయ్యారు. రిటైర్డ్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ గారు. మాట్లాడదాం సార్‌తో. నమస్కారం సార్. నమస్కారం సార్. శ్యాంప్రసాద్ గారు, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వార్ యాక్చువల్‌గా 2 వారాల పాటు కాల్పుల విరమణకి అంగీకారం తెలిపినప్పటికి కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి సార్. నిన్న ఇజ్రాయెల్ ఈ 2 వారాల సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా లెబనాన్ మీద దాడి చేసింది. ఉద్రిక్తతలు కొంత పెరిగినాయి. వెంటనే ఇరాన్ ఏం చేసింది? హర్మూజ్ జలసంధిని మళ్ళీ మూసేసింది. ఇక మాటల తూటాలనేవి పేలుతా ఉన్నాయి. అంటే యుద్ధం అసలు కొలిక్కొస్తుందా రాదా? ఇరాన్ ప్రతిపాదనలకి వీళ్ళు అంగీకారం తెలుపుతారా లేదా? మళ్ళీ ఏమన్నా కథ మొదటికొచ్చే అవకాశం కనిపిస్తోందా? ఏం జరగబోతుంది? మీ అంచనా ఏంటి సార్? మీరు చాలా క్లుప్తంగా కరెక్ట్ గా చెప్పారు. ఏం జరగబోతుంది అంటే కథ మొదటికి వస్తుంది అనేలాగానే వాళ్ళు ప్రవర్తించే వాళ్ళ ప్రకటనలు అలా ఉన్నాయి. మీరు చెప్పిన క్లుప్తంగా ఉన్నదాన్ని నాకున్న అనుభవంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాధారణంగా అర్థం అవడానికి మన ప్రేక్షకులకి. ఇక్కడ ఏం జరుగుతోందంటే అమెరికా రాష్ట్రపతి వాళ్ళ స్వదేశంలోనే చాలా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచం మీద అనవసరంగా రుద్దిన యుద్ధం. వాళ్ళ పార్లమెంట్ నుంచి సెనెట్ అంటారు, కాంగ్రెస్ అంటారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు. నిన్న 2 వారాలు కాల్పుల విరమణ ప్రకటించింది కూడా ఇజ్రాయెల్ పాటించటం లేదు, ఇరాన్ పాటించటం లేదు. వాళ్ళు ఒక రిపోర్ట్ ప్రకారం 10 నిమిషాలు హెర్మోస్ జలసంధిని ఓపెన్ చేశారని వింటున్నాం. 10 నిమిషాల్లో ఏం సరిపోతుంది సార్? వందల నౌకలు అక్కడ ఆగిపోయినాయి. సో కథ మొదటికి వచ్చే రకంగానే ఇక్కడ ఉన్న పాత్రలన్నీ ప్రయత్నిస్తున్నాయి. అమెరికా గాని, ఇరాన్ గాని, తెర వెనుక నుంచి చైనా, రష్యా. సో ఇప్పుడు ఏం జరుగుతోంది? వాళ్ళు అనుకున్నది ఏంది? 4 నుంచి 6 వారాలలో యుద్ధం ముగించుకోవాలి అని అమెరికా అధ్యక్షుడు ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళ యుద్ధ లక్ష్యాలు ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ వ్యవస్థని ధ్వంసం చేయాలి, ఇరాన్ డిఫెన్స్ సామర్థ్యాన్ని నాశనం చేయాలి, వాళ్ళ సైనిక బలాన్ని నాశనం చేయాలి. ఈ 3 లక్ష్యాలు. ఈ 3 లక్ష్యాలు 38, 39వ రోజు కూడా నెరవేరలేదు. నేను సివిలైజేషన్ని అంతం చేస్తాను, ఒక రాష్ట్రపతి వాడరాని భాష వాడి ప్రవర్తించడం అనేది నిరాశ నిస్పృహలనే సూచిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గెలిచినట్టుగా అనుకుంటున్నారు. వాళ్ళు ఒక ప్రకటన చేస్తున్నారు, ఇరాన్ ఒక ప్రకటన చేస్తుంది. 2 దేశాలే కాకుండా మొత్తం ప్రపంచం నష్టపోయింది అనేది సుస్పష్టం. ఈ 2 వారాల సీజ్ ఫైర్ కూడా నిలబడితేనే ప్రపంచానికి మంచిది. కానీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసి దాన్ని కూడా కావటం లేదు. ఇంతవరకు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో స్పష్టత రాలేదు. అంటే ఎవరు దాన్ని పాటించడం లేదు. కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్ చేయాలని ఉంటుంది. రేపు శుక్రవారం నుంచి పాకిస్తాన్ లో చర్చలు జరగబోతున్నాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ ప్రధాని కూడా చెప్పాడు, చర్చలు సఫలం కావాలని చెప్పి కోరుకుంటున్నాను కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే చాలా భయం వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇరాన్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. దానికి అసలు ఆ ప్రతిపాదనలు చూస్తే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేలా లేదు. కానీ వీళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. నిజంగా ఒకవేళ మళ్ళీ గనక యుద్ధం స్టార్ట్ అయితే ఏంటి సార్ సిచ్యువేషన్? ఇంకా చాలా దారుణంగా ప్రమాణాలు పడిపోయే పరిస్థితి ఉందా? చాలా స్పష్టంగా చెప్పారు మీరు. దీన్ని కొంచెం వివరిస్తాను నేను మీరు చెప్పిన దాన్ని. ఇప్పుడు దీంట్లో ఉన్న పాత్రధారులు అందరూ కూడా మనకు తెర ముందు కనపడే పాత్రధారులు ఒక రకం, తెర వెనక కనపడే పాత్రధారులు ఒక రకం. యుద్ధం త్వరగా ముగించకపోతే ప్రపంచం నష్టపోతోంది. యుద్ధం త్వరగా ముగించాలి, దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనకు తెలిసిందేంటి? పాకిస్తాన్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయని. పాకిస్తాన్ ఈజ్ ఓన్లీ ద ఫేస్ అనమాట. వెనక నుంచి ఎవరు గైడ్ చేస్తున్నారు? రష్యా, చైనా. ఎందుకని? చైనా పూర్తిగా ఇరాన్ ఆయిల్ మీద ఆధారపడి ఉంది. చైనా వాళ్ళకి రాడార్లు, సైనిక పాటవాలు, యుద్ధ సామాగ్రి, యుద్ధ విమానాలు, యు నేమ్ ఇట్ అన్ని సప్లై చేస్తుంది. అమెరికాకి ఏంటి? అమెరికాకి హర్మోస్ జలసంధి నుంచి ఒక చుక్క నూనె కూడా అవసరం లేదు. అవసరం ఎవరికి? చైనాకి, ఇండియాకి, పాకిస్తాన్కి, గల్ఫ్ దేశాలకి అమ్ముకోవడానికి. సో ఏం జరుగుతోంది ఇక్కడ? అమెరికా ఒక ఇల్లీగల్ వార్ని ప్రపంచం మీద పెట్టి ఇరాన్కి అవి కండిషన్స్ ఇచ్చింది, 10 కండిషన్స్ అని. ఈ 10 కండిషన్స్ వాళ్ళు లాస్ట్ ఇయరే ఒప్పుకున్నారు. విచిత్రం ఏంటంటే 10 కండిషన్స్ లో పాకిస్తాన్ అమెరికాకి పంపిస్తే అమెరికన్ ప్రెసిడెంట్ ఆ కండిషన్స్ తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేయడం విచిత్రం. చూడండి, తన స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, ఇంకో స్టేట్మెంట్ కట్ అండ్ పేస్ట్ చేస్తున్నారు. కట్ అండ్ పేస్ట్ లో ఏముంది? ఇరాన్ వాళ్ళు ఇంగ్లీష్ లో ఇచ్చిన 10 లైన్లు, పార్సీ భాషలో ఇచ్చిన 10 లైన్లు తేడా ఉంది. మీరు అన్నట్టు దాని మీద ఇప్పుడు ఫస్ట్ అది తెలియాలి. ఇజ్రాయెల్ ఏమంటుంది? లెబనాన్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద డీల్ అంటుంది. ఇరాన్ ఏమంటుంది? లెబనాన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద డీల్ అంటుంది.
సో ఎవరు తెలుగులో మాట్లాడుతున్నారు, ఎవరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అర్థం కాని పరిస్థితి. ఓకే. అంటే సార్ ఇరాన్ పార్సీ భాషలో కొన్ని పెడితే వాటిని మార్చేసి ట్రంప్ దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. అంతేనా? అట్లాగే అంతే కదా, జరుగుతుందా? పాకిస్తాన్‌కి ఇట్లాంటి పనులు చేయడం బాగొచ్చు కదా! ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడమే గదా! ఇంకా యుద్ధం ఎక్కడ అవుతుంది? కరెక్ట్‌గా చెప్పారు. ఎలా మోసం జరుగుతోందంటే, చైనాకి ఇరాన్ ఆయిల్ అవసరం. అమెరికాకి అవసరం లేదు. మనం అందరితో దౌత్యంగా అంతకుముందు నాన్ అలైన్‌మెంట్ కాకుండా ఇప్పుడు మనం ఈక్వి డిస్టెన్స్ కాకుండా ఈక్వి క్లోజ్‌నెస్‌లో ఉన్నాం కాబట్టి మనకందరూ డోర్ డెలివరీ ఆయిల్ చేస్తున్నారు. అమెరికా కూడా మనకిస్తోంది, రష్యా కూడా మనకిస్తోంది, ఇరాన్ కూడా మనకిస్తోంది. పాకిస్తాన్ పరిస్థితి అలా కాదు. పాకిస్తాన్‌కి, సౌదీ అరేబియాకి డిఫెన్స్ అగ్రీమెంట్ ఉంది. సో వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళది. చైనాకి ఇరాన్ ఆయిల్ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా, లేకపోతే వాళ్ళ ఎకానమీ కూలిపోతుంది. అమెరికా ఏం హ్మ్. చేస్తుంది? నేను ఈ న్యూక్లియర్ వెపన్స్ పట్టుకుంటాను అనింది. మరి 10 ఏళ్ల నుంచి తమరు ఏం చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ వార్ ఏమైంది? ఈ సంవత్సరం వార్ ఏమైంది? వాళ్ళ పార్లమెంట్‌నే వాళ్ళు $200 బిలియన్ అడిగారు. అంటే ఏంది? లక్షల కోట్లండి. ఒక రోజు యుద్ధం చేస్తే 1,00,000 కోట్ల వరకు, 50,000 కోట్ల వరకు ఖర్చవుతుంది. ప్రపంచం నష్టపోతుందా లేదా? ఇది అవును. మూర్ఖత్వం కాదా? కాబట్టి వాళ్ళు అవును. సీజ్ ఫైర్ కండిషన్స్ మీదే అగ్రీమెంట్ లేనప్పుడు మనం ఉత్కంఠతో ఎదురు చూడాల్సిన పరిస్థితి అయింది. అమెరికా ఈజ్ టేకింగ్ ది వరల్డ్ యాజ్ ఎ హోస్టేజ్. సరే ఇప్పుడు కొన్ని ఆ 10 ప్రతిపాదనల్లో ఇంపార్టెంట్ యురేనియం ఇక మేము శుద్ధి చేయము, అణు కార్యక్రమాలను చేయము. శుద్ధి చేసినటువంటి ఆ యురేనియం ఏదైతే ఉందో దాన్ని మాకు అప్పగించేయాలి. లేదంటే అంతర్జాతీయ అణు నియంత్రణ సంస్థ ఏదైతే ఉందో దానికి అప్పగించాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. కానీ దానికి ఒప్పుకోవట్లేదు గదా! ఇరాన్ దానికి ఒప్పుకోవట్లా. మరి ఇంకా ఈ ఈ ఒప్పందం ఎప్పుడు కొలిక్కొస్తుందంటారు? చూడండి విచిత్ర పరిస్థితి. ఈ ఒప్పందం కొలిక్కి రావాలి అంటే ముందు ఆ న్యూక్లియర్ 60% ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడుందో తెలియాలి. అమెరికా ఏమంటుంది? దాన్ని భూస్థాపితం చేసేసాము. 500 కేజీల ఎన్రిచ్డ్ యురేనియం 10-15 బాంబులకి పనికొచ్చేంత ముడి సరుకుని మేము ధ్వంసం చేసాం. ధ్వంసం చేయడానికి సముద్రం భూగర్భంలోంచి బయటకు రానికుండా చేశాము అని అమెరికా అంటుంది. మరి అంటే 38 రోజులు ఎందుకు యుద్ధం చేసినట్టు? 900 సాటీలు విమానాలు, ఒకసారి విమానం లేచి దిగితే దాన్ని 900 సాటీ అంటారు. 900 సాటీలు మొదటి 12 గంటల్లోనే చేశారు కదా ఫిబ్రవరి 28న. నిన్న డిఫెన్స్ సెక్రటరీ, వాళ్ళు డిఫెన్స్ సెక్రటరీ, రక్షణ మంత్రి అండ్ రక్షణ కార్యదర్శి అంటారు కదా, హెక్సెత్, ఆయన పేరు మార్చేసి ఏం పెట్టుకున్నారు తెలుసా? యుద్ధ కార్యదర్శి అని పెట్టుకున్నారు. యుద్ధ కార్యదర్శి ఏంది? రక్షణ కార్యదర్శి కాదు. సో ఆయన పనే యుద్ధం చేయడం. ఆయన ఏమన్నాడు? 10,000 సార్టీలు, 10,000 సార్లు విమానాలు ఎగిరి కిందకి దిగాయి అన్నారు. 10,000 సార్లు ఎగిరి తిన్నప్పుడు యురేనియం కనపడలేదా మీకు? న్యూక్లియర్ ఆయుధాలు కనపడలేదా? ఇరాన్ ఏమంటుంది? నా దగ్గర లేవు మహాప్రభు అంటుంది. వీళ్ళేమంటారు? ధ్వంసం చేసేసాము అంటారు. మళ్ళీ ఆ 10లో ఈ పాయింట్ ఒకటి ఉంది.